కూడా రిపేర్ చేయాలంటే అది అనుకోకుండా రావుల చెరువు రిపేర్ అయిపోయింది. గోవింద చెరువు పెండింగ్ అయిపోయింది. నేను మొన్న లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చినప్పుడు సార్ అది గోవింద చెరువు మెయిన్, రావుల చెరువు అంతా మెయిన్ కాదని అంటే సరే అది మెయిన్ కానీ ఇది మెయిన్ కానీ నీళ్లు ఉంటే వాటర్ లెవెల్ పెరుగుతుంది, బోర్లు అప్డేట్ చేస్తాము. సిసి లైన్ కూడా మొన్న చెప్పడం జరిగింది సార్, కొంత లైన్ సిసి లైన్ కూడా కరెక్ట్ లేదని ముద్దగడు కూడా చెప్పాడు. అది ఆ సిసి లైన్ కూడా నేను కంప్లీట్ చేయించి సాధ్యమైనంత 90% నేను ఇలా వచనం ఇస్తున్నాను. మన ఏష్టి పంటకు ఖచ్చితంగా దానికి మీకు అందిస్తానని ఇక ప్రధానమైన సమస్య మనకు పేరు పోతుంది ఎవరికైనా అంతే. విఠలరెడ్డి కూడా అదే చెప్పాడు, బ్రిడ్జ్ అయిపోయింది అని అందరికి చెప్పాడు. ఎలక్షన్ రాగానే బ్రిడ్జ్ కాలే, బ్రిడ్జ్ కాకపోతే ప్రజలు ఏం చేశారు, అపోజిషన్ ఉపయోగించుకుంటారు. ఈయన మాట మాట్లాడినంత భంగి అని అంటే అందుకోసమే లోకేశ్వరం మండలం అంటే ఆయనకు భక్తి ఉంది, భయము ఉంది. ఆయన అన్ని మండలాల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు మన మండలానికి. ఆయన 100% ఆ బ్రిడ్జ్ సార్ మీకు నేను ఓపెన్ గా చెప్తున్నా, మీరు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం అంటే ఎట్లుంటదంటే బర్రె మీద ఆనబడ్డట్టే, గవర్నమెంట్ ఎట్లుంటదంటే బర్రె మీద ఆనబడ్డట్టుంటది. మీ ప్రయత్నం మీరు చేయండి. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. మీరు అతి త్వరలో ఆ బ్రిడ్జ్ ఏమో బాగా క్లోజ్ గా ఉన్న రిలేషన్ తోని ఈయన పోయి వాళ్ళ దగ్గర పోయి పని చేపించుకుంటున్నాడు. దాని పర్యవసానమే మన తాలూకాలో కొన్ని ఇదవుతున్నాయి, డెవలప్మెంట్స్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు రోడ్ల విషయంలో సార్ తెలుసు, ప్రతిరోజు మేము దాదాపు వారానికి ఒక్కసారైనా సార్తో కారులో ఇక్కడ ఏదో మండలంలో తిరుగుతుంటాం. ఈ రోడ్లన్నీ ఇంత పాటు కావడానికి రీజన్ ఏంటని అడుగుతుంటాడు సార్. అంటే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో సార్ చివరి 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు మీద ఒక 30 కిలోమీటర్ 100 కిలోమీటర్ కలిగి నేను 200 కిలోమీటర్ తీసుకొచ్చినాను. ఎందుకు? నా ప్రజల కోసం నేను కష్టపడి పని చేయాలా. ప్రజలు నాకు 1,00,000 ఓట్లు ఇచ్చిండు, 25,000తో నాకు గెలిపించిండు. ప్రజల కోసం నేను ఏమైనా చెయ్యాలని ఇవాళ నేను గర్వంగా చెప్తా. ఏ కాంగ్రెస్ లీడర్ కు కూడా 200 కిలోమీటర్ రోడ్ ఇవ్వలే గవర్నమెంట్. కానీ నాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుకుంటే చింతకు అనుకుని వాళ్ళ ఆశీర్వాదంతో, ముఖ్యమంత్రి ఆశీర్వాదంతో 210 కిలోమీటర్లు రోడ్ ఇచ్చాను. రోడ్ ఆ రిటైర్మెంట్ ప్రోగ్రామ్ కు ఇక్కడ రావడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి నాకు తెలిసింది ప్రైవేట్ స్కూల్స్ బంద్ చేసేసి ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లగాళ్ళ చదువు నేర్పాలని ఈ గ్రామ పెద్దలు ఏదైతే అంకణం కట్టారు వాళ్ళకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరికీ స్వార్థం ఉంటుంది, ప్రైవేట్ స్కూల్లో పెట్టాలని అనుకుంటారు. కానీ ఇక్కడ చూస్తే ప్రైవేట్ స్కూల్లో ఎవరు కూడా పోవద్దు. ఇక్కడ పోస్ట్ లేకుండా కూడా విద్యా వాలంటీర్లు పెట్టి వీటీసీ తరఫున మేము పెడతామని చెప్పడంతో చాలా గర్వకారమైన విషయం. ఇప్పుడే కొన్ని డిమాండ్స్ చెప్పడం జరిగింది. ఎన్నో మాటలు నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ హ్యామ్ల రోడ్స్ ఇచ్చారు, కానీ బ్రిడ్జ్ మాకు కంపల్సరీ కావాలి. ఒక రోడ్ తక్కువ చేయండి అవసరం లేదు, కానీ నాకు బ్రిడ్జ్ కావాలి. పాపం ఆయన పటేల్ సార్ అప్పుడే ఈఎన్సీ పివి రావు అని ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేసి చెప్పిండు పటేల్ సార్ వస్తున్నాడు, 56 కోట్ల నుంచి 60 కోట్ల దానికి బ్రిడ్జ్కు తగ్గుతుంది. తక్షణమే శాంక్షన్ ఇచ్చేసి హ్యామ్లో యాడ్ చేయమంటే హ్యామ్లో కూడా ఐడియా అయిపోయింది. శుభవార్త మన లొకేషన్ మండలానికి ఆ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అవుతుందని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మన దగ్గర మంజూరైన 50 కోట్లు వాపస్ తీసుకుపోయారు. వేరే దేవాలయాలకు డబ్బులు ఇస్తున్నారు. బాసర్కి డబ్బులు ఇచ్చి మీరు ఆ గుడిని మళ్ళీ కట్టిస్తారా, లేకుంటే నేను భిక్షం అడిగి పైసలు జమ చేసి కడతా అని అంటే ప్రభుత్వం భయపడిపోయింది. రామారావు పటేల్ గురించి వాళ్ళకి తెలిసిపోయింది. ఈయన పెద్ద డబ్బున్నోడు, ఈయన పెద్ద వ్యాపారవేత్త, ఈయన దలుచుకుంటే ఒక 20-30 కోట్లు జమ చేయగలుగుతాడు. జమ చేసి గుడి కడితే మనదేమి ఇజ్జత్ ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్ బాసర్ కి ప్లాన్ వేయడం జరిగింది. దాంట్లో 270 కోట్లు చిన్న మాట కాదు గవర్నమెంట్ నుంచి. అది కాకుండా ఒక దాత ద్వారా 30 కోట్లు, ఒకటే సింగిల్ మనిషి 30 కోట్లతో కట్టే గర్భగుడి ఆయన పైసలతోనే. ఇప్పుడు మొదలైంది పని అక్కడ. ఒక దాత ద్వారా కట్టిస్తున్నాడు అంటే మనిషి తలుచుకుంటే ఆయన ఏం రూలింగ్ పార్టీలో లేడు, కానీ గవర్నమెంటే భయపడిపోయింది. అలాగే
మీకు తెలియదు ఏం లేదు. రూలింగ్ లో ఉన్న వాళ్ళే పనులు అవుతాయి. జనరల్ గా రూలింగ్ ఎమ్మెల్యేలకు ఒక రకంగా చూస్తారు, అపోజిషన్ ఎమ్మెల్యేలకు ఒక రకంగా చూస్తారు. సో మేము కూడా అనుకున్నాం ఈయన బీజేపీ ఎమ్మెల్యే ఈయన కొంత ఇబ్బంది అవుతుందేమో ఇవ్వడం జరిగింది. దానికి ఇంకా 17 కోట్లు శాంక్షన్ చేసి అడిషనల్ గదులు కట్టించి తెలంగాణ పబ్లిక్ స్కూల్ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఏదేమైనా స్కూల్ పిల్లగాళ్ళ కోసం నేను ఖచ్చితంగా వేరే పని తక్కువ ఇస్తాను, ఒక సీసీ రోడ్ తక్కువ ఇస్తాను, బిల్డింగ్ తక్కువ ఇస్తాను, కానీ ఖచ్చితంగా పిల్లగాళ్ళ కోసం నేను ఏ తక్కువ పడ్డా కూడా అది ఇస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. కంప్యూటర్స్ విషయం కూడా చెప్పడం జరిగింది. 5 అడిషనల్ చెప్పడం జరిగింది. దాన్ని కూడా 5 నేను డిఓ గారితో మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి ఎక్కడైనా వేస్ట్లో పడి ఉంటే మొన్ననే ఒక 3 కంప్యూటర్లు లేవంటే వేరే విలేజ్ అనేది పెట్టడం జరిగింది. ఈరోజు కూడా మీకు ఎక్కడైనా ఉంటే అది ఇక్కడ షిఫ్ట్ చేసేసి మీకు కంప్యూటర్ ఇస్తా కూడా అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు చాలా మంచి శుభదినం. మీరు మంచి చదువు నేరాల. ఇలా రామాలయం గుడి కూడా మీ ఊళ్ళో మనం భూమి పూజ చేశాం. రాముడు ఆశీర్వాదంతో మీరందరూ మంచి నేరాలి. ఇంకా ఏమైనా తక్కువ ఉంటే ఖచ్చితంగా ఇస్తాను. హెల్త్ సెంటర్ గురించి కూడా చెప్పడం జరిగింది. హెల్త్ సెంటర్ కూడా తక్షణమే మీకు శాంక్షన్ ఇస్తాను. ఎందుకంటే ఇది విపిజి రామ్జీ అని పథకంలో హెల్త్ సెంటర్ 12 లక్షల రూపాయలది ఇవ్వాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. అది కూడా మీకు ఇస్తానని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంవత్సరంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరో తప్పు నేను ఎవరికి కూడా తప్పు అన్నాను, కానీ ఎక్కడ కూడా రోడ్డు మన దగ్గర బాగలేదు. ఏ మండలంలో కూడా పోతే నేను ముదోల్ తాలూకాలో ఎక్కడ కూడా రోడ్స్ బాగలేవు. ఆయన రోడ్స్ రిపేర్ చేయాలన్న తర్వాత హ్యామ్ అని మన గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. 60-40 60 రిజర్వ్ బ్యాంక్ ఇస్తుంది, 40 గవర్నమెంట్ ఇవ్వాలి. ఆ ప్రొసీజర్లో దాదాపు నా నియోజకవర్గంలో 210 కిలోమీటర్లు ఆర్ఎండ్బిలో అనుకోండి, పంచాయతీరాజ్లో అనుకోండి. ఆర్ఎండ్బిలో 60 కిలోమీటర్, పంచాయతీరాజ్లో 142 కిలోమీటర్లు, 210 కిలోమీటర్, 210 కిలోమీటర్ రోడ్స్ నేను గర్వంగా చెప్తున్నాను. నేను శాంక్షన్ చేస్తున్నాను. త్వరలోనే దసరా దీపావళి అప్పుడు పని చాలు అయిపోతుంది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, కిలోమీటర్తో సహా ఎందుకు చెప్తున్నానంటే, పక్కకు బోధన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు, ముంగట ఖానాపూర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు. వాళ్ళకన్నా ఎక్కువ భోగేశ్వరం మండల్ రోడ్లన్నీ రాబోయే ఒక సంవత్సరంలో అన్ని రిపేర్ కాబోతున్నాయి. అయితే మీరు అంటున్నారు ఈ మధ్యన ఏమైనా చేయండి, ఈ మధ్యన మీరేమన్నా మట్టి వేపీరి, మొరం వేపీరి. వాస్తవంగా చూస్తే ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యే నిధులు లేవు. మీకు తెలియదు ఏం కాదు. మీ సర్పంచ్ ముత్తారావు కూడా చాలా సీనియర్ రాజకీయ నాయకుడు. అప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేకు 5 కోట్ల రూపాయలు ఉండే, ఎమ్మెల్యే నిధులు ఉండే. ఈయన వచ్చిన తర్వాత ఎమ్మెల్యే నిధులు ఇవ్వలేదు. నేను కూడా ఏమంటున్నా అంటే, గ్రామాలలో నా ఊరు రోడ్డు కూడా ఇదే పరిస్థితి ఉంది. కానీ మనం కూడా ఎక్కడైనా వీడిసి ద్వారానో గ్రామ పంచాయతీ ద్వారా, నేను గ్రామ పంచాయతీ ద్వారా వేసిన 1 లక్ష రూపాయల మూలం వేసి నడిపిస్తున్నా ఆ రోడ్డు మంజూరు అయ్యేంత వరకు. మనం కూడా ఈ చిన్న చిన్న పనులు ఆయనకి ఎక్కడి నుంచి ఇవ్వమంటే ఎక్కడా పైసలు లేవు, నిధులు లేవు. ఆయన చేతిలో ఉన్న స్పెషల్ ఫండ్స్ ఏం లేవు. ఒకవేళ అలాంటి మీకు మాట ఇచ్చి చేపించిన సేమ్ మన్మదలో జరుగుతున్న కొట్లాటనే పంచాయతీ చేసిన ఒట్టు వస్తుంది. ఇప్పుడు మన్మదలో 2 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల కింద, 3 సంవత్సరాల క్రితము విఠల్ రెడ్డి గారు నేను మంజూరు చేపిస్తా అని ఆయన భోజరెడ్డితో రోడ్ అయిపోయాడు. ఆయన బొందలు గుడిపించాడు. బొందలు 3 ఏళ్ళు అయితే ఉండే కదా, కుడిపిన బొందలు ఒక ఏడాది ఉంటే మస్తు అయిపోయాయి. మళ్ళీ ఏడాది అనవడగానే మళ్ళీ బొంద తయారై ఇప్పుడు మంజూరు వచ్చింది. అది మొన్న మన క్రికెట్ కెప్టెన్ అజరుద్దీన్ గారు కూడా ఇష్టపడే సభని చెప్పడం జరిగింది. అది కూడా శాంక్షన్ అవుతుంది సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. 60 లక్షల రూపాయలు అవుతుంది. మిషన్ భాగీరథ డ్రింకింగ్ వాటర్ గురించి చెప్పారు. ఇప్పుడు రమేష్ గారు చెప్పారు. దాని మీద ఖచ్చితంగా శ్రద్ధ తీసుకుంటాను. ఏమున్నా అది మాక్సిమం సాల్వ్ అయినట్లు చూస్తానని మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడే మన ముత్తగడు గారు చెప్పారు సార్, అది మోరం కావాలని. మోరం గురించి ఇప్పుడు రాజబాబు క్లియర్గా చెప్పారు. నేను శాంక్షన్ ఇస్తా, ఏమంటే కొట్టమంటే కొట్ట, మళ్ళీ భోజరెడ్డి గతి కథ కావద్దని. సార్
మీ గ్రామ పంచాయతీ నుంచి చేసుకోండి, ఎంతైనా సాధ్యమైనంత గ్రామ పంచాయతీల ఫండ్స్ వస్తున్నాయి. 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి. ఇప్పుడు 16 ఫైనాన్స్ స్టార్ట్ అవుతుంది, 15 ఫైనాన్స్ క్లోజ్ అయిపోయింది. అది ఖచ్చితంగా మీకు ఫండ్స్ వస్తాయి. దాంతో మీరు మోర వేసుకోండి. ఒక 2-3 మంత్స్ ఆగిపోతే మీకు రోడ్స్ కూడా చాలా అవుతాయి. మీ మండలంలో 142 కోట్లు 210 కిలోమీటర్ల దాదాపు 50 కిలోమీటర్లు మీ మండలానికి ఇచ్చారు, లొకేషన్ మండలికి ఇచ్చారు. ఒకటి రాయలబాబు రోడ్ ఒకటి మిగిలిపోయింది, ఇక్కడ ఏ రోడ్ కూడా మిగిలింది. తర్వాత ఒకటి రిపేరింగ్ అంటే మన లొకేషన్ నుంచి గడిచంద రోడ్ ఒకటి పెండింగ్ ఉంటుంది. కడమ అన్ని టోటల్ రోడ్స్ సంవత్సరం లోపట్లో పూర్తిగా అవుతాయి అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, నేను పార్టీలకు అతీతంగా పనిచేయదలుచుకున్న పోయి మీరు ఏమన్నా ఫీల్ కావద్దు అని చెప్పి మాకు అనేవాడు. జనరల్ గా మాలాంటి రాజకీయ నాయకులకు ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే మా పార్టీ పెరగాల, మా వాళ్ళు గెలవాలా అనే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే మేము లీడర్లు కావాలంటే మా పార్టీ పెరగాల. కానీ ఆయన అనడం ఏంటంటే అట్లా కాదు, ఎవరు వచ్చినా మనం పనిచేద్దాము, ఆయన కాదు అని అనడానికి వీలు లేదు అని చెప్పి ఆయన అనడం వల్ల మేము కూడా మారిపోయినాం. ఇక యథా రాజా తథా ప్రజ అన్నట్టు కార్యకర్తలను కూడా మేము సరే సార్ మీరు ఎట్లా అంటే అట్లా ఏముంది, ఎవరు అదృష్టంలో ఉంటే రాజకీయంలో ఏం జరగాలో అది జరుగుతుంది. మీకు అదృష్టం వరించింది, మీరు ఎమ్మెల్యే అయ్యారు, మీరు ఎలా చేయాలనుకుంటే అలా చేయండి అనే దాంట్లో ఆయన రోజు అంటే ఒక విద్యార్థి ఎట్లయితే నేర్చుకుంటాడో పాఠశాలలో వచ్చి టీచర్లు చెప్తే అట్లా ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి చాలా విషయాలు నేర్చుకొని, తెలియకపోతే వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని ఇలా సీనియర్ ఎమ్మెల్యేలకు మించిన ఫండ్స్ మన తాలూకాలో తేవడం జరుగుతుంది. మీకు తెలుసు బాసర అమ్మవారి దేవాలయం దేశంలోనే ఉన్న ఏకైక దేవాలయం మనకిప్పుడు ఉన్నది. దేశంలో 2 ఉన్నాయి, కాశ్మీర్లో ఒకటి, బాసర్లో ఒకటి. కాశ్మీర్ది పిఓకేలోకి వెళ్ళిపోయింది, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది, అక్కడ ఎవరు పోలేదు. ఈ ఒక్క దేవాలయమే మిగిలింది. దీని గురించి ఎంతో చర్చ జరిగింది, ఎంతో పేపర్లో చూసినాం, టీవీలో చూసినాం. స్వయంగా మన జిల్లా నుంచి ఎండోమెంట్ మంత్రి ఉంది, ఇంద్రకరణ్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి ఉంది. అప్పుడు వాళ్ళు 50 లక్షలు మంజూరు చేస్తే మనం గొప్ప అనుకున్నాం. అదే 50 లక్షలతో బాసర్ టెంపుల్ విఠల్ రెడ్డి గారు తర్వాత ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇద్దరు మంజూరు చేయించారు. బాసర్కి మంచి జరుగుతుంది అనుకుంటే చూడంగా ఆ పైసలు వచ్చినాయి, పని కాలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే ఆ పైసలు వాపసు తీసుకున్నది, ఇవన్నీ జరిగినాయి. అయితే సార్కి ఒక కోరిక అన్నట్టు, ఆ బాసర్ దేవాలయాన్ని నేను దీన్ని మంచిగా నిర్మిస్తాను. ప్రభుత్వంలో ట్రై చేసి కోట్లు తక్కువ పడితే అది కూడా శాంక్షన్ చేపించాము. అది కూడా ఎస్టీ అంటే ఎందుకంటే గవర్నమెంట్ లో డబ్బులు లేవు, ఎలక్ట్రిసిటీ ఫిట్టింగ్ కంప్లీట్ కాలేదు, లైట్ ఫిట్టింగ్ అయిపోతే అది కూడా సాధ్యమైన వంతు జూన్ వరకు పిప్రి లిఫ్ట్ తీసుకున్న మీ మండలకు చాలా అయిపోతుంది. 4,000 ఎకరాలకు సాగునీరు అవుతుంది. బొమ్మన్న సర్పంచ్ గారు ఉన్నారు, ఆయన ఎప్పుడు అంటాడు సరే మా లిఫ్ట్ ఏమైంది కానీ నాకేం తిప్పలు ఉన్నది, గవర్నమెంట్ లో ఏమున్నది మీరు ఇక్కడ అంటారు కానీ వాస్తవంగా తిప్పలు ఏమున్నది ఆ రాజబాబు గుర్తున్నది. అక్కడ గవర్నమెంట్ లో డబ్బులు లేవు, శాంక్షన్ ఇవ్వమంటే ఇవ్వకొచ్చిండ్రు. దాని తర్వాత కూడా మన గడ్డెనవాగు ప్రాజెక్ట్ ఉంది, 14,000 ఎకరాలకు సాగునీరు అవుతుంది. కానీ ఎంత అవుతున్నది? 7-8 వేలే అవుతున్నది. 6,000 సాగునీరు కాక వచ్చింది. నేను దాకన్నా ముందు నేను 3 సంవత్సరాల కింద అయితే 3,000 అవుతుండే. కామోలు పుష్పు దిగాం, దానికన్నా ముంగడ పోకుండే. నేను కొట్లాడి దానికి రిపేర్ చేయించి ఇలా 7,000 ఎకరానికి సాగునీరు ఇచ్చిన కిష్టపూర్ బిద్రల్లి ముఖేశ్వరం మన సభలో జయసాగర్ కూడా ఉన్నారా పోయిందా? జయసాగర్ కూడా ఆయనకు కూడా సాగునీరు వస్తున్నది. దాని తర్వాత దాంతో నేను సంతృప్తి లేను. కానీ రాదురా లాస్ట్ గోదావరిలో నీళ్ళు పోవాలి, ఎక్సెస్ వాటర్ నీళ్ళు అక్కడి నుంచి శుద్ధవాగు నుంచి వచ్చింది గోదావరిలో వెళ్ళిపోవాలని ఒక కంకణం కట్టి 38 కోట్ల దానికి సీసీ లైన్ కోసం నేను ప్రపోజల్ పెట్టాను. ఆ ప్రపోజల్ ఇప్పటిదాకా 4 మాటల రిజెక్ట్ చేసింది గవర్నమెంట్. ఇంతగానం డబ్బులు ఎక్కడి నుంచి ఇవ్వాలనే దాన్ని ఆయన దానికి జెత్తు బట్టి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈయన ఊకే నాకు తలతో ఇస్తున్నాడు, ఇది శాంక్షన్ ఇచ్చిందని మొన్న చెప్పడంతో ఇప్పుడు ఫైల్ కంప్లీట్ అయ్యి ఫైనాన్స్ పోతున్నది. సాధ్యమైనంత వరకు నెక్స్ట్ ఇయర్ దానికి కూడా టెండర్ అవుతుందని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా అని గ్రామస్తులు కానీ వీడీసీలు కానీ అందరూ ప్రయత్నంతో గత 4 సంవత్సరాల కింద 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి
CGF కింద 20% కాంట్రిబ్యూషన్ కింద పాత ప్రభుత్వంలో BRS ప్రభుత్వంలో గౌరవ్ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన చేతుగా ఈ శాంక్షన్ అయ్యడం జరిగింది. దాని తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. గవర్నమెంట్ మారిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన శాంక్షన్స్ కానీ ప్రొసీడింగ్స్ కానీ దాదాపు టోటల్లీ అన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ నేను కొండా సురేఖ మేడం గారికి రిక్వెస్ట్ చేసి మా ఏరియాలో ఏదైనా ఉంటే కూడా ఎండోమెంట్ గురించి మీరు దానికి క్యాన్సిల్ చేయకండి, టెండర్ పెట్టండి, అప్రూవల్ ఇవ్వండి అని చెప్పడంతో ఒక్క గుడి కూడా మన ఏరియాలో క్యాన్సిల్ చేయకుండా అన్ని గుడిలకు మనం కంటిన్యూగా చేసుకుంటా దశల వారీగా, ఎందుకంటే గవర్నమెంట్లో డబ్బులు లేవు, దశల వారీగా మనం ఒక్కొక్క గుడి పూర్తిగా చేస్తున్నాం. మొన్న 6 నెలల కింద మన్మడ్లో చేశాము, ఇప్పుడు మనం రాజుల గ్రామంలో చేసినాం. అదేవిధంగా నేను గెలిచిన తర్వాత మీకు అందరికీ తెలుసు, ఇప్పుడే రాజేష్ బాబు గారు కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది. దాదాపు మీ రాజురా గ్రామానికి 2,34,00,000 ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అందులో టెంపుల్ 50 లక్షలు కూడా ఉంది. షరు లిఫ్ట్ ఇరిగేషన్, ఇప్పుడు సోదరుడు అనిల్ గారు కూడా తన లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ ఉండే, ఆయన వచ్చి నా దగ్గర అన్న లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైనింగ్ లీకేజ్ ఉంది, మోటార్లు ఖరాబ్ ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్ ఖరాబ్ ఉంది, దానికి రిపేర్ చేయాలంటే తక్షణమే నేను గవర్నమెంట్ దగ్గర చెప్పి వాళ్ళకు 37 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి దానికి భూమి పూజ చేయడం కూడా నేను వచ్చాను. వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఈరోజు ఎల్ఎనో ఎఫెక్ట్ ఏదైతే మన ఆంధ్రాలో తెలంగాణలో ఉంది, ఈ ఎల్ఎనో ఎఫెక్ట్ కాకుండా కూడా మనం ఈరోజు ధైర్యంగా మన ఏరియాలో ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి, చిన్న చిన్న ట్యాంక్స్ ఉన్నాయి, ఈ జూన్ లోపట్లో 2 కానీ 3 కానీ అడిషనల్ గా చెల్లిస్తానని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాషింగ్ టాయిలెట్ అని అన్నారు, దాన్ని కూడా అది ఇలా ఎవరైనా సర్పంచ్ సాబ్ కడతా అంటే ఇలానే నేను శాంక్షన్ ఇచ్చిస్తాను, ఎందుకంటే ఎంపీడీ చేతిలో ఉంటుంది, ఎంపీడీ మీకు శాంక్షన్ ఇచ్చేస్తుంది. అదేవిధంగా డైనింగ్ హాల్ కావాలని చెప్పడం జరిగింది. డైనింగ్ హాల్ అనేది ఒక పెద్ద హాల్ కట్టుకోవచ్చు, డైనింగ్ హాల్ అని పేరు లేదు, దాని పక్కకు కిచెన్ సీట్ కూడా పెట్టవచ్చు, అది కూడా నేను మీకు శాంక్షన్ ఇస్తాను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకా టీచర్స్ వస్తే స్ట్రెంత్ ప్రకారం టీచర్స్ చాలా తక్కువ ఉన్నారు. రెగ్యులర్ టీచర్స్ కానీ మన డిప్యూటేషన్ వచ్చిన టీచర్స్ అనుకోండి తక్కువ ఉన్న శాతం విలేజ్ విద్యా వాలంటీర్ పెట్టుకుంటా చదువు నేర్పిస్తున్నారు. ఇప్పుడే రాజేశ్వర్ సార్ చెప్పారు, ఇంకా 3 ఇంకా అడిషనల్ శాంక్షన్ అయినాయని చెప్పడం జరిగింది. ఇప్పుడే డిఓ గారికి కూడా మాట్లాడాను. సోషల్ స్టడీస్ తర్వాత HGT ఒక 2 పోస్టులు ఖచ్చితంగా ఈ 3-4 రోజుల్లో పంపిస్తానని ఇప్పుడే ఫోన్ ద్వారా అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రీ ప్రైమరీ స్కూల్స్లో 102 పిల్లగాళ్ళు ఉన్నారని చెప్పి 102 అందులో కూడా ఏమన్నా శాంక్షన్ లేకుంటే, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ గురించి చాలా కాన్సన్ట్రేషన్ ఇస్తున్నారు. ఈ ఏదైతే శాఖ ఉందో ఆ శాఖ కూడా గౌరవ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. ఇక్కడ కానీ మన ముదోల్ నియోజకవర్గంకు 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా పెట్టడం జరిగింది. దాదాపు 4,000 పిల్లగాళ్ళు చదువు నేర్పుతారు. అటువంటి అన్ని జాగాల స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్సే ముంగట పోవాలని ఆయన ఏదైతే ప్రీ ప్రైమరీ అనుకోండి, హై స్కూల్స్ అనుకోండి, అట్నప్ గద్దీలు అనుకోండి, ఇవన్నీ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ స్కూల్లో ఏమన్నా పెట్టబడితే ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను, 2 అడిషనల్ రూమ్స్ అనుకోండి, కిచెన్ షెడ్ అనుకోండి, కిచెన్ హాల్ అనుకోండి, టాయిలెట్ రూమ్స్ అనుకోండి, ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేసి నెక్స్ట్
వచ్చే అకాడమిక్ ఇయర్లో ఛాలెంజ్ చేసేటట్టు చూస్తా అని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా చదువు అనేది ముఖ్యం. ఎడ్యుకేషన్ ఈ ఏదైతే ప్రైమరీ స్కూల్ ఉంది, ప్రీ ప్రైమరీ స్కూల్ ఉంది, ఇది బునియాదు. మన పిల్లగాళ్లకు ఇది బునియాదు ఒకటి. మనం ఒక బిల్డింగ్ అట్లా అంటే కింద బునియాదు ఎట్లా గట్టిగా కడతాం, ఈ బునియాదు కూడా ఏదైతే ఇలా ప్రాధ్యాపకులు టీచర్స్ ఉన్నారో వాళ్ళు చాలా మంచి చదువు నేర్పించి ఈ బునియాదు కడుతున్నారో వాళ్ళ మన ప్రాధ్యాపకులు కూడా టీచర్స్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, కాబోయే మీరు 20-30 సంవత్సరాల్లో దేశ పౌరులు అవుతారు. మంచి చదువు నేర్చి మంచి ఆఫీసర్స్గా కానీ రాజకీయ నాయకుడుగా కానీ ఎదుగుతారని చెప్తూ